టిఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టినటువంటి కవిత ఇప్పుడు తన పార్టీ పేరును మార్చుకున్నట్టుగా కనపడుతూ ఉంది. అయితే ఇంగ్లీష్ అబ్రివేషన్ లో టిఆర్ఎస్ పేరు వచ్చేలాగానే తను తెలంగాణ రాష్ట్ర సేన పేరుతోటి పార్టీని అనౌన్స్ చేశారు. సో తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టి అసోసియేట్ అని చాలా చిన్నగా పెట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి అప్లై చేసుకున్నట్టుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి జాగృతి నేతలు కావచ్చు అందరూ కూడా చెప్పారు. అయితే ఆ రిజిస్ట్రేషన్ కి సంబంధించి అక్కడ టెక్నికల్ గా వచ్చినటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర సేన పేరును తెలంగాణ రక్షణ సేనగా మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. సో తెలంగాణ రక్షణ సేనకు సంబంధించినటువంటి పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోద ముద్ర వేసింది. అందుకు సంబంధించినటువంటి పేపర్లను అధికారికంగా అధికారులు కవిత పార్టీ కార్యాలయంలో అందజేసినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి అయితే టిఆర్ఎస్ అబ్రివేషన్ అలాగే ఉంటుంది, తెలంగాణ రక్షణ సేనగా మాత్రం మార్చినట్టుగా తెలుస్తోంది. సో టిఆర్ఎస్ అనే పదాన్ని దృష్టిలో ఉంచుకునే పేరు మార్చాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేనగా మార్చినట్టుగా కనపడుతోంది. సో తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేట్ నుంచి తెలంగాణ రక్షణ సేన పార్టీకి పేరును మార్చుకున్నారు. సో అందుకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోద ముద్ర వేసింది. అయితే ఎందుకు పేరు మార్చాల్సి వచ్చిందనే అంశానికి సంబంధించి అధికారికంగా జాగృతి నుంచి కావచ్చు కవిత పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా స్పందించలేదు. కానీ రక్షణ సేనకు అంటే తెలంగాణ రక్షణ సేన అనే పార్టీకి సంబంధించినటువంటి పేరు మాత్రం ఫైనల్ అయ్యింది, అధికారికంగా గుర్తింపు కూడా వచ్చింది అని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అధికారికంగా వెల్లడించడం జరిగింది. మొత్తంగా అయితే ఎందుకు మార్చాల్సి వచ్చిందనే కారణాలు చూస్తే టిఆర్ఎస్ అబ్రివేషన్ వస్తే తమకు ఇబ్బంది అవుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఎన్నికల సంఘాన్ని కలిసి తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. అయితే ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం కేవలం పేరును మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఇస్తుంది. అంటే తెలుగులో లేదంటే ఇంగ్లీష్లో మొత్తం పూర్తి పేరును మాత్రమే రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి ఏదైతే టెక్నికల్ గా ఇబ్బందులు ఉన్నాయా లేదా అనేది మాత్రమే చెప్తుంది. తెలంగాణ రాష్ట్ర సేన అయినా రక్షణ సేన అయినా అబ్రివేషన్ లో టిఆర్ఎస్ వచ్చేలాగా కవిత ప్లాన్ చేసుకున్నట్టుగా కనపడుతోంది. అయితే ఆ అబ్రివేషన్ లో దాన్ని వాడకూడదు అనేటువంటి నిషేధించాలి అనేటువంటి దాన్ని ఫైనల్ చేయాల్సినటువంటి అవకాశం మాత్రం కేంద్ర ఎన్నికల సంఘానికి లేదని తెలుస్తోంది. సో ఆ టిఆర్ఎస్ అనే పేరు వచ్చేలాగే తెలంగాణ రక్షణ సేనగా కవితకు సంబంధించినటువంటి పార్టీ పేరును ఫైనల్ అయింది. అందుకు సంబంధించినటువంటి అధికారికంగా గుర్తింపు కూడా కేంద్ర ఎన్నికల సంఘం రిజిస్టర్డ్ పార్టీగా నమోదు చేసిందని చెప్పుకోవచ్చు.